జై గణేష, జై జై గణేష. మన అనంతపురం టవర్ క్లాక్ దగ్గర ఉన్న ఆర్ట్స్ కాలేజ్ నందు బాటనీ గ్రూపు వారు మట్టి వినాయకుల కార్యక్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలు తయారు చేసి అక్కడ వాటర్ పెయింటింగ్తో అలంకరించి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉచితంగానే మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం మన ఆర్ట్స్ కాలేజ్ నందు ప్రిన్సిపాల్ సార్స్ వారందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో వినాయక ప్రతిమలు మట్టితోనే ఎందుకు తయారు చేయాలా, మట్టి వినాయకుల్ని ఎందుకు పూజించాలా, ప్రప్రథంగా మన వినాయకుడే మూలాధారం అని ఎందుకు అనే నినాదం ఇక్కడ చర్చించడం జరిగి వారి అభిప్రాయాలు ప్రిన్సిపాల్ గారైతేనేమి ప్రతి ఒక్క లెక్చరర్స్ వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమ భాగంలో ప్రతి ఒక్కరికి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం మన అనంతపూర్ నందే ప్రారంభమైందే అని గొప్పగా చెప్పుకోదగిన విషయమే. అలాగే మనది ఈవీఆర్ డివోషనల్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. జై గణేష, జై జై గణేష. గజవదన గజానన గజవదన గజానన గౌరీ తనయ గజానన గజవదన గజానన జై 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 గజానన జై 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 గజానన జై 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 గజానన దేవాదిదేవ గజానన గౌరీ తనయ గజానన గజవదన గజానన. NSS. All of you, thank you for coming over here and please ask for your respected seats and the program will be continued very shortly. Thank you. Please have your opening remarks. So, good afternoon everybody. మనందరికీ తెలుసు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కాస్ట్, క్రీడ్, దేనికైనా మనం మొట్టమొదట పూజించే దేవుడు గణపతి. సో మన సరస్వతి స్టాచ్యూని కానీ గణపతిని కానీ అందరము ఆల్మోస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి ఫాలో హిమ్. సో మొత్తం ఏ విఘ్నము లేకుండా అన్నీ బాగా జరగాలని మనం ప్రార్థించే ఈ దేవుడి ప్రాక్టీస్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీదేవి మేడం చూస్తున్నాను నేను. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. కాబట్టి ఇటువంటి మంచి ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ ఇంకా మన కాలేజ్లో జరగాలని ఆశిస్తున్నాను. అందరికీ అడ్వాన్స్గా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ పద్మశ్రీ మేడం గారికి, ఏఓ వెంకటరమణ సార్ గారికి, బాటనీ విభాగ అధిపతి డాక్టర్ ఈ శ్రీదేవి మేడం గారికి, అలాగే ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ గిరిధర్ సార్కి, అధ్యాపక బృందానికి వందనాలు. విద్యార్థులకు శుభాశిష్యులు. మేడం గారు అన్నట్లు బాటనీ డిపార్ట్మెంట్ నుంచి ఈ అనవాయితీ కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం, అలాగే ఏ కార్యక్రమం మొదలైనా మేడం గారు అన్నట్లు వినాయకుడిని పూజించి విఘ్నాలు లేకుండా మనము పూజిస్తాము. అలాగే భారతదేశంలో కూడా ఈ 1893 ప్రాంతంలో బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలు జాతీయవాదాన్ని పెంపొందించేందుకు జాతి
అంటే నేషనలిజం ఇంపాక్ట్ ప్రజల్లో కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేశారు. మామూలుగా బ్రిటిష్ వారిపై పోరాడాలంటే ఎవరు రారు, అదే దేవుని పేరు చెప్తే ఒక్కసారిగా వందలు వేల సంఖ్యలో ప్రజలు వచ్చి గణేష్ ఉత్సవాలు భారతదేశంలో ఆరంభమైనాయి. ఈ మట్టి వినాయక విగ్రహాలు వేలాది సంవత్సరాల క్రితం నుంచి గ్రామాల్లో ఊరేగింపుగా చేసి చెరువుల్లో కలపడం ద్వారా పర్యావరణాన్ని హాని లేకుండా, అలాగే చెరువుల్లో నీటి యొక్క నిల్వ పెంచడానికి, మిగతా ఈకో సిస్టమ్ డెవలప్ కావడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం మన కళాశాల బాటనీ డిపార్ట్మెంట్ వారు చేపట్టి ఆదర్శంగా నిలిచినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఉపయోగించే వాటిలో ఎన్విరాన్మెంట్ డెవలప్ కావడానికి, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ కావడానికి ప్రయత్నిస్తామని ఈ అవకాశం ఇచ్చిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. Respected Principal Madam, Vice Principal Sir, and in charge of the Department of Botany, Sridevi Madam, and all of you, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పర్యావరణ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మన బాటనీ డిపార్ట్మెంట్ నుంచినే చూస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you, sir. Now I request CLN Prasad address our gathering. ఇక్కడ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయక వితరణ అనేది చాలా కాలంగా జరుగుతూ ఉంది. విగ్రహాన్ని మట్టితోనే ఎందుకు తయారు చేస్తామంటే, మనం మట్టి నుంచి వచ్చాం, మట్టిలో కలిసిపోతాం, దానికోసమే తయారు చేస్తారు. కానీ ఈ మధ్య వ్యాపార పోకడల వల్ల రంగులు వేస్తున్నారు. రంగులు వేస్తే ఏమవుతుందంటే, దాంట్లో కెమిస్ట్రీ వాళ్ళు చెప్తుంటారు, కాడ్మియం, సీసం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల చెరువులు కలుషితమవుతాయి. కాబట్టి పర్యావరణ హితంగా చేసుకోండి. అందరూ మట్టి మనుషులే. మట్టి మనలాంటి వాళ్ళని చాలామందిని చూసి ఉంటుంది. రాబోయే తరం మనల్ని తొక్కి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత గొప్పవాళ్ళైనా మట్టిలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే వినాయక చవితి జరుగుతున్నారు. ఇంకొకటి ఏమంటే, మీరు అబ్జర్వ్ చేయండి, స్థూలంగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, ఎలుక చాలా సూక్ష్మంగా ఉంటుంది. స్థూలాన్ని సూక్ష్మాన్ని కలుపుకొని పోతే మీరు వినాయకుని పూజ చేశారు. అది మీరు చేయగలగాలి. కానీ మన స్థూల బుద్ధికి సూక్ష్మ బుద్ధి అర్థం కాదు. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే డిఫరెంట్గా ఆలోచిస్తాం. పండగల్లో వ్యాపారం ప్రవేశిస్తూ ఉంది. పండగల్లో వ్యాపారం ప్రవేశిస్తే అన్ని అమ్మకపు సరుకులు అయితే, అన్ని రీసైకిల్ అయితే. రీసైకిల్ కాకుండా మీరు జాగ్రత్త పడాలి అంటే పర్యావరణ స్పృహతో చేయాలి. అండ్ వినాయకుని శ్లోకం అనే వెంటనే మీకు ఒకటి గుర్తొస్తుంది, శుక్లాంబరధరం విష్ణు. నాకు రాదు, శ్లోకాలు రావు. ఎందుకంటే శ్లోకాలన్నీ శోకాలే ఏడుస్తూ చెప్పుకుంటారు, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని. మీరిచ్చే ఏ పత్రికో, మీరు ఇచ్చేసి 21 పత్రాలకి అన్ని ఇచ్చేస్తారు అనుకోకండి. అదే తిరుమలకు పోయి గుండు కొట్టేస్తుంటారు, మీరు ఇచ్చే బోర్డు వెంట్రుకలకి ఆయన అన్ని ఇస్తాడని దయచేసి అనుకోకండి. హీఈస్ కాస్మిక్ ఇంటెలిజెంట్ కాబట్టి మీకంటే ఖచ్చితంగా తెలివిగానే ఆలోచిస్తారు. కాబట్టి ఏం చేయాలి, మనం చేసేది వినాయకుడి పూజే కాదు. అసలు ఎలా చేయాలి వినాయకుడి పూజ అంటే, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. దిస్ ఇస్ కాల్డ్ డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ ఉంటే మీకు విగ్నాంలో, నేను ఐడి కార్డ్ వేసుకోకుండా వచ్చినాను అనుకోండి, పీటీ సార్ పట్టేసుకుంటాడు నేను. సో ఐడి కార్డ్ వేసుకొని వచ్చాను అనుకోండి, ఇట్స్ ఎ డ్రెస్ కోడ్. సో ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు సార్ అడిగారు, తెలుగు సార్, ఈ యజ్ఞోపవీతం ఎవరు వేశారు వినాయకుడికి? యజ్ఞోపవీతం ఎవరో వేసింటారు సార్, మా వాళ్ళే వేసింటారు, వైదికులే వేసింటారు. అన్ని బ్రాహ్మణీకరణ చేస్తుంటారు కాబట్టి మా వాళ్ళే తగిలించింటారు. వినాయకుడికి యజ్ఞోపవీతం కూడా మా వాళ్ళే తగిలించింటారు. కానీ ఒరిజినల్గా అది తాడు యజ్ఞోపవీతం కాదు, అది నాగుపాము యజ్ఞోపవీతం. నాగుపాము అంటే కుండలినికి ప్రతీక. వినాయకుడు మూలాధార చక్రంలో ఉంటారు. మీరు కూర్చుంటే శరీరంలో చాలా ప్లక్సెస్ ఉంటాయి. సయాటిక్ ప్లక్స్ అని నడుము దగ్గర ఒక ప్లక్స్ ఉంటుంది, మూలాధారము. అక్కడ 3.5 చుట్లు చుట్టుకొని కుండలిని శక్తి కూర్చోంటుంది. దానికి అధిదేవత వినాయకుడు. అక్కడి నుంచి ఇది పైకి లేస్తే, నిదానంగా చక్రం పైకి లేస్తే, మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, రాయలసీమలో ఈవెన్ భిక్షగాళ్ళు కూడా పడుతుంటారు. పాము పట్ట ఒత్తురేమన్నా, సకల దేహములందు పాము తెలియకుండా చుట్టుకున్నది పాము పట్ట ఒత్తురేమన్నా అని మన అందరిలో 3.5 చుట్లు చుట్టుకొని వినాయకుడు కూర్చోంటాడు. దీన్ని నిదానంగా పైకి లేపి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి దేవుడు పాముతో కనెక్షన్ ఉంటుంది. విష్ణువు పాము మీద పండుకున్నాడు, శివుడు పామును చుట్టుకున్నాడు, అండ్ వెంకటేశ్వర స్వామి నాగాభరణాలు ధరించింటాడు. ఈయన నాగ యజ్ఞోపవీతం ఎందుకు వేశాడు? పాముకి మన దేవతలకి ఉన్న సంబంధం ఏమంటే, మన శరీరంలో కూడా ఆ శక్తి ఉంది. మన మెదడు కూడా సహస్రార చక్రము, అంటే పాము పడగతో పోలుస్తారు. దీన్ని మీరు అబ్జర్వ్ చేసి పూజ చేస్తే ఖచ్చితంగా మీరు 21 పత్రాలు వేసేటప్పుడు
ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే మీ కుండలి శక్తి పైకి లేస్తుంది. ఇంకొకటి, మీరు అమ్మా నాన్నని సరిగ్గా చూడకుండా ఎన్ని వినాయకుని పూజ చేసినా ఏది రాదు, మట్టి తప్ప ఏమి రాదు. అమ్మా నాన్నని సరిగ్గా పూజిస్తే శివుణ్ణి పార్వతిలాగా అమ్మా నాన్నని పూజించగలిగితే, అమ్మా నాన్నని పూజించమన్నాను కదా అని స్టూడెంట్స్ ఇండ్లకి వెళ్ళి కర్పూర హారతి చేయకండి మీ అమ్మా నాన్నలకి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళని కరెక్ట్గా మీరు రెస్పెక్ట్ చేయగలిగితే అది వినాయకుని పూజ. ఈయనకి లాస్ట్ టైం చెప్పాను, ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడమ్మా, చెప్పగలిగే ఎవరున్నారు? సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి. నార్త్ ఇండియాకి పోతే ఆయన అన్న, ఈయన తమ్ముడు. సౌత్ ఇండియాకి వస్తే ఈయన అన్న, ఆయన తమ్ముడు. మీరు కుటుంబం చూడండి, శివుని కుటుంబం ఎట్లా ఉంటుందంటే ఆయన బూడిద పూసుకుంటాడు. బూడిద పూసుకున్నట్టు ఎవడూ పెళ్లి చేసుకోడు, కానీ అమ్మవారు పెళ్లి చేసుకోదు. ఆమె సర్వాభరణ యుత, ఆమెకు అన్నీ కావాలి. మీరు దీనికి వెళ్తే ఏదైనా కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్తే అక్కడున్న ఆభరణాలన్నీ అమ్మవారికి ఉంటాయి. ఈయన చూస్తే ఎద్దులు ఎక్కుతాడు, ఒక వాహనం లేదు. బెంజ్ కారు ఉన్నవాడిని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారు, కానీ ఎద్దులు ఎక్కేవాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆమె సింహవాహనం, ఈయనకు చూస్తే పశువు వాహనము. మరి ఇంత విరుద్ధ స్వభావాలు ఉన్న వాళ్ళు ఒక కుటుంబంగా ఎలా కలిసి ఉన్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బాండేజ్. అండ్ ఇంకోటి ఏమంటే, వినాయకుడిలో ఈయనకు 2 భార్యలు ఉన్నారు. ఎవరన్నా చెప్పగలరా? సిద్ధి, బుద్ధి. బుద్ధి ఉంటేనే సిద్ధి వస్తుంది. మనం బుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా సిద్ధి రాదు. కాబట్టి సిద్ధి బుద్ధిని కలుపుకొని వెళ్తే అది నిజమైన వినాయక వ్రతం అవుతుంది. దేన్ని ఆశించకండి. నమస్కారం అంటే అర్థం ఏమంటే, నా మమ, ఇది నాది కాదు అనేదే నమస్కారము. కానీ మనం మమ అనుకుంటూ మమకారాన్ని అహంకారాన్ని వేసుకొని ఎన్ని పూజలు చేసినా వేస్తే. నేను ఏ రోజు ఏ పూజలు చేయలేదు, ఏ రోజు ఏ గుళ్ళకు పోలేదు, ఏ యజ్ఞాలు చేయలేదు, ఏ హవనాలు చేయలేదు. నాకు తెలిసిందల్లా నాకు తెలిసింది చెప్పడం వచ్చేయడం. సో మీకు అందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని. మీరు తొండం అబ్జర్వ్ చేయండి, ఏ వైపు ఉంది తొండము? కుడి వైపు ఉన్న వినాయక విగ్రహాన్ని మీరు పూజిస్తేనే ఇమీడియట్ ఫలితాలు వస్తాయి. ఎడం వైపు తొండం తిరుపుకున్న వినాయక విగ్రహాలు పూజిస్తే చాలా నిదానంగా వస్తుంది. వలపురి వినాయకులు అంటారు దీన్ని. వలపురి వినాయకులు ఎవరు పూజిస్తారంటే రాక్షసులు పూజిస్తారు. ఎడం వైపు తిరిగిన విగ్రహాన్ని ఎవరు పూజిస్తారంటే దేవతలు పూజిస్తారు. కానీ దేవతలకు ఓపిక మనకు ఉండదు కాబట్టి, మనకు రాక్షస విగ్రహాల్లాగా ఉండాలి కాబట్టి, ప్రతిష్ఠ చేస్తే అలాంటి విగ్రహాలే కావాలి కాబట్టి కుడివైపు వలపురి ఉన్నటువంటి వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళితే అక్కడ ఒక క్షేత్రం ఉంది, చిత్తూరు దగ్గర ఒక క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళండి. వినాయకుడి గుడి ఉంది. వినాయకుడి చుట్టూ నవగ్రహ వృక్షాలు కూడా ఉన్నాయి. అన్ని గ్రహాలు అనుకూలించాలి అంటే ఈయన ద్వారా మాత్రమే సాధ్యం. తమిళనాడు. అండ్ ఈజ్ ఎ టీమ్ లీడర్ అమ్మా. టీమ్ లీడర్ అంటే స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏమంటే, టీమ్ అంటే టుగెదర్ ఎవరీ వన్ అచీవ్స్ మోర్ అంటారు. అండ్ కలిసి ఉంటే నిలబడతారు, విడిపోతే పడిపోతారు. కానీ ఎంతమంది కలిసి ఉన్నాం? వినాయకుడి పూజ చేస్తాం, డిపార్ట్మెంట్లు గొడవలు పడతాయి. ఎంతమంది కలిసి ఉంటున్నారు? ఎందుకు మనకి ఇంత అహంకారం? మట్టిలో కలిసిపోవడానికి ఎందుకు ఇంత అహంకారం? ఆలోచించుకోండి, దయచేసి ఆలోచించుకొని. ఎక్కువ కాలం మనం ఉన్నాం, నిదానంగా వెళ్ళిపోతాం. మనకు కావాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. మనమంతా మట్టిలో కలిసిపోయేంతలో మనము ఒక మొక్కై మొలవాలి, మొక్కవని దీక్షతో ఉండాలనేది వినాయకుని పూజ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Principal of the college Sahadevudu and RRC club coordinator and all my colleagues and students. సో రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు గురుత్తమన్ లాగా మనకు ద్రోణాచార్యుడు లాగా ఉన్నటువంటి జిఎల్ఎన్ విషయాలు చెప్పిన తర్వాత నేనేం చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే జిఎల్ఎన్ ఒక విషయాన్ని, ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ చేశారు. సో దాన్ని అది నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నా. తమ్ముడు అని చెప్పి గుర్తు చేసినప్పుడు సుబ్రహ్మణ్య అని చెప్పి మనం గట్టిగా చెప్పుకున్నాం, సంతోషం. ఎందుకంటే పురాణాలు ఏమో తెలియనటి పుక్కిటి పురాణాలు, అవి ఎందుకు పనికిరానటువంటి పురాణాలు అని అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మన ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఏఐతో చేస్తున్నటువంటి సమాచారం మొత్తం అంటే ఒక గురువు సమక్షంలో ఎంతోమంది ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పద్మశ్రీ ప్రిన్సిపల్గా నన్ను చాలాసార్లు చూస్తూ ఉంటుంది. 11 o'clock మీటింగ్ అంటే నేను చాలా కష్టపడుతూ ఉంటాను అనమాట. సో 11 to 12 సార్ లలితా సహస్రనామం నాకు రాదా అని చెప్పి అంటే ఇంటర్మీడియట్ నుంచి పారాయణ చేస్తూ ఉంటాను. కానీ నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా అక్కడక్కడ ఒక 10 మిస్టేక్స్ ఉంటాయి. ఆ 10 మిస్టేక్స్ నాకు మిస్టేక్స్ అని తెలియదు అన్నమాట. సో అంటే ఏఐ అనేటువంటిది ఈరోజు మన పురాణాలని తిరిగి మళ్ళీ పామర్లైనటువంటి మనకి ఏ విధంగా ఆసక్తికరంగా చేస్తుందో ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఇదే కదా వినాయకుడే కదా అని చెప్పి కాదు,
యాక్చువల్గా శుక్లాంబరంలో మనం ఎక్కడ స్టాప్ చేయాలా, ఎక్కడ పట్టుకోవాలి చెప్తున్నటువంటి తన మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని లేపాలి అని చెప్పి అంటే దట్ ఈస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ. దాన్ని అంటే లేపడము అని చెప్పండి ఇట్స్ ఎ ఎనర్జీని ఎవరు టచ్ చేస్తే ఏమైపోతామో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బల్బు వెలుగుతుంది, బల్బుని వెళ్ళి మనం టచ్ చేస్తే ఏమైపోతాం, షాక్ కొడుతుంది. సేమ్ అదే విధంగా మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని ఓం గం గణపతి నమః అని చెప్పేసి నువ్వు సింపుల్గా చేసుకుంటూ వెళ్తే కూడా చాలన్నమాట. ఎందుకంటే ఆయన చాలా తృప్తితో చిన్న కుడుం పెట్టేసి మనం ఓ చిన్న గడ్డి అనేటువంటిది చాలా అన్ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాం. అట్లాంటి ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తున్నటువంటి సైనోడాన్ డాక్టైలాన్ అని చెప్పి చెప్తాం. చిన్న గడ్డి పరకే కదా అని చెప్పి అనుకుంటాం, కానీ అందులో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ మనకు కాదర్వల్లి గారు కూడా చెప్తూ ఉంటారు, సైనోడాన్ డాక్టైలాన్ జ్యూస్ తాగండి అని చెప్పేసి. దానివల్ల ఎంత బలవర్ధంగా తయారవుతామో తెలుసు అన్నమాట. అందుకే స్వామికి మనము పూజించేటువంటి 21 పత్రాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఇంపార్టెంట్ దాడిమి పత్రం అని చెప్పి వస్తుంది. అంటే ఏ పత్రం అంటే ఆ పత్రం వేయకూడదు అనమాట. సో కాబట్టి ఆ పత్రాల యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క ఏమి మెయిన్ అంటే వాటి వల్ల అంటే ఉపయోగం వచ్చేసి మనకు అవి వ్యాధి పరంగా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి పత్రాలు. అందుకే వాటిని ముట్టుకుంటే కూడా చాలు అనేటువంటి విషయాన్ని మనకు జిఎల్ఎన్ గుర్తు చేశారు. తర్వాత ఈయనకున్నటువంటి సూక్ష్మ బుద్ధి, మరి ఈయన ఆకారం భారీ ఆకారం. మరి వినాయకుడు అంటేనే మరి అంత భారీ ఆకారంతో ఒక చిన్న ఎలుక పైన ఎక్కి ఊరేగుతూ వస్తూ ఉంటారు, అవునా? మరి అలాంటి భారీ ఆకారం ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది, అంటే సృష్టిలో ఎవరు మోస్ట్ ఇంటెలిజెంట్ అని చెప్పేటువంటి అంశం వచ్చినప్పుడు, ప్లస్ ఘనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే మనకు అధిపతిగా మనం బాగా ఉండగలదు అని చెప్పి లోకం అనుకునేటప్పుడు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఎవరైతే ఈ త్రిలోకాలని చుట్టుకొని వస్తారో వాళ్ళకు ఘనాధిపత్యం ఇస్తాము అని చెప్పి అనుకున్నారంట. ఎవరు? సమస్త దేవగణాలు. అట్లాంటప్పుడు అందరినీ పిలిపించారు. చివరికి గణపతి అనుకుంటున్నారు, నేను 3 లోకాలు ఎప్పుడు నేను నా మూషిక పైన ఎక్కి రావాలి, లేదు ఇందులో నాకు రాదు కూర్చొని ఉన్నారు. తర్వాత మరి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు పోటీలో. చివరికి వాళ్ళిద్దరు మిగిలితే పోటీలో సుబ్రహ్మణ్య స్వామి గణాధిపతి ఏంటంటే గణాధిపత్యానికి కాంపిటీషన్లో ఉన్నటువంటి గణపతి మిగిలిపోయారు. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి తను చాలా ఫాస్ట్ కదా అని చెప్పి అనుకొని 3 లోకాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. తను ఏ లోకానికి వెళ్ళినా అక్కడ గణపతి ముందుగానే వెనక్కి వస్తూ కనిపిస్తూ ఉన్నారన్నమాట. అయ్యో మా అన్న ఎలా ఇంత దేహంతో ఎట్లా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి తనకు అర్థం కాలేదు. తిరిగి మళ్ళీ కైలాసానికి వచ్చే లోపల అక్కడ తీరిగ్గా తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపించారన్నమాట. అంటే అర్థమేమి, తల్లిదండ్రులను నమస్కారం చేస్తే సమస్త దేవతలకు నమస్కారం చేసినట్టే. ఇంతకు మునుపు జిఎల్ఎన్ గారు ఇచ్చినటువంటి సందేశం ప్రకారము మనం మన తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఎవరినైనా సరే మీరు పూజించుకున్నట్లయితే, కనీసం గౌరవించుకున్నట్లయితే మీకు ఎవరు చెప్పక్కర్లేదు, గణపతి ఇచ్చేటువంటి సిద్ధి బుద్ధి అదే కలుగుతుంది. సో గణపతి చేసినటువంటి చిన్న ఉపాయం తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, దానితో అతనికి గణపతి అంటే గణాధిపత్యాన్ని వహించగలిగాడు కాబట్టి ఆయన్ని మనము గణపతి అని చెప్పి చెప్తాము. సో ఈ చిన్న మాటతో నేను మీకు అందరికీ గుర్తు చేయడం, ఇది కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి అంటే 2013లో మా ముందు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ సలాం సార్ ఆధ్వర్యంలో మేము మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. సో అప్పటి నుంచి ఈకో క్లబ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ రెండూ కలిసి సంయుక్తంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం పుష్కర కాలంగా ఈ సంవత్సరంలో ప్రవేశించామన్నమాట. సో మీరందరూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం వచ్చి డిపార్ట్మెంటు అంటే ఆలోచిస్తున్నటువంటి ఇకలాజికల్ కాన్షియస్ ఆవరణ పరిశుభ్రత గురించి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా చిన్న సహాయం, ఇక్కడ ఉన్నటువంటిది మనం 10 మంది కావచ్చు, కానీ
సృష్టికి 10 మంది కూడా ఇంపార్టెంటే కాబట్టి మన 10 చేతులతో మనం సృష్టికి ఈ ఆవరణానికి పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన ప్రిన్సిపాల్ మేడం పద్మశ్రీ మేడం గారికి, తర్వాత ఏవో సార్ వెంకటరమణ సార్కి, తర్వాత వైస్ ప్రిన్సిపాల్ సాదేవ సార్, రివ్యూ మేడం, తర్వాత మన ఎన్ఎస్ఎస్ మేడం విష్ణుప్రియ, అందరికీ కూడా, తర్వాత నా తోటి అధ్యాపకులకి, తర్వాత స్టూడెంట్స్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. ఇది చాలా మంచి పని. అంతా కూడా పాడైపోవడం అనేటువంటి జరుగుతున్నది. సో ఇదందరూ గమనించుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా మరి మనం ఎక్కడైతే మట్టిని తీసుకొస్తున్నామో చెరువులో నుంచి, అదే చెరువుకి మళ్ళీ ఇలాంటి మట్టిని మనం తీసుకెళ్తే మంచిది అనేటువంటి. సో ఈ ఉద్దేశంతోనే దీన్ని చేస్తున్నారు, మట్టి వినాయకుని పూజించడం. సరే, ఇంతకుముందు మనకు మరి ఈ గణపతి పూజ అనేటువంటిది స్వాతంత్ర సమరంలో మొట్టమొదటి దీన్ని తిలక్ గారు దీన్ని చాలా పాపులరైజ్ చేశారు. సో అతని దగ్గర నుంచి మనకు ఈ గణపతి పూజ అనేటువంటి ప్రత్యేకత సంతరించుకున్నాం. అంతకుముందైతే మనకు ప్రత్యేకంగా ఉండేది. తర్వాత అతను చాలా పాపులరైజ్ చేశారు. అంటే ఇంతకుముందు చెప్పాడు కదా, బ్రిటిష్ వాళ్ళు అంటే అందరూ భయపడేవాళ్ళు, కాబట్టి గణపతి పూజ అంటే అందరూ ముందు కూడా వేస్తారు. సో దానికోసం ఆదరణ కోసం ఇది నిజంగా మంచి పద్ధతే, మంచి సాంప్రదాయమే. కాబట్టి అందరూ కూడా విగ్రహాలని తీసుకుని వాటిని తర్వాత వాటిని వీళ్ళలో కనిపిస్తే మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏపీ క్లైమేట్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. ఇది కూడా మన కాలేజీ 26 కాలేజీలో మన కాలేజీ కూడా ఇందులో ఒక భాగంగా ఉంటున్నది. సో ఇందులో 5 కాన్సెప్ట్స్తో వచ్చారు. ఒకటి ఎయిర్ పొల్యూషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, తర్వాత వాటర్ పొల్యూషన్ గురించి, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని గురించి, తర్వాత సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేటువంటి దాని గురించి, తర్వాత ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ అనేటువంటి. సో ఈ 5 కాన్సెప్ట్స్తో ఏపీ క్లైమేట్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఈ 26 సెలెక్టెడ్ 26 కాలేజెస్లో నడుస్తున్నది. సో ఇదే సందర్భంగా మరి మట్టి వినాయకులు మనం బాడీ డిపార్ట్మెంట్ ఇస్తున్నాం. తర్వాత అదేవిధంగా IRCS ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మేము ప్రతి ఒక్కరికి కూడా మరి క్లాత్ బ్యాగ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ని అందరిలోకి తీసుకెళ్ళాలని, సో మనం ప్రతి ఒక్క చోటికి కూడా ఇదే బ్యాగ్ని తీసుకెళ్తే బాగా ఉంటుంది అనేటువంటిది. సో మన కూరగాయల దగ్గర కానీ, ప్రొడక్ట్స్ దగ్గర కానీ, ఎక్కడికి వెళ్ళా ఒక బ్యాగ్ మన పనిలో పెట్టుకుంటే చాలు. సో వాళ్ళు ఇచ్చేటువంటి చెత్తనంతా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లో మీకు కూడా, సో మేడం వాళ్ళతో మీకు కూడా ఆ కాన్సెప్ట్ని కూడా అందరికీ పిల్లలకి తీసుకెళ్తారన్నటువంటి ఉద్దేశంతో సో ఈ కార్యక్రమాన్ని జరపడం అనేటువంటి చేస్తున్నారు. సో అందరికీ పిల్లలు కూడా తీసుకెళ్తారని మరొకసారి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, Giriraj sir. Now I request గణపతిభ్యో నమః. ముందుగా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన దానికి ఒక 2 విషయాలు జోడించి తర్వాత నేను స్వామికి మనం ప్రార్థనతో ఇచ్చేస్తామమ్మా. ఈరోజు అందరం మనం చూస్తున్నాం, కులమతాలు అంటూ పిచ్చిగా పైత్యం ముదిరిపోయి చేస్తున్నాం. మరి పంచభూతాలకు లేని కులమతాలు మనకెందుకు చెప్పండి? ఏ రోజైనా ఆకాశం నేను ఫలానా వాడికే ఉండాలని చెప్పిందా? భూమి నేను ఫలానా వాడిపైన ఉండాలని చెప్పిందా? లేదు కదా. మరి వాళ్ళు నిరంతరం మనకు సేవలు చేస్తూ ఎన్నో సంవత్సరాల ప్రకారం సేవలు చేస్తున్నటువంటి వాళ్ళకి లేని అంటే అవన్నీ ఎప్పుడు దే ఆర్ కాన్స్టెంట్, దే ఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈ ప్రపంచం ఉన్నంత వరకు కాన్స్టెంట్లో ఉంటాయి. మనము ఈ రోజు వస్తున్నాం, కన్నులు మూస్తే జననం, కన్నులు తెరిస్తే జననం, కన్నులు మూస్తే మరణం. మధ్య ఉన్న రెప్పపాటు కాలమే జీవితం. రెప్పపాటు టప్పని ఎప్పుడు పోతామో నీటి బుడగలాగా మనకే తెలియదు. కానీ ఈరోజు ఇవన్నీ మీదకి వేసుకొని ఓహో హాహాకారాలు చేస్తున్నాం. అది చాలా తప్పు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉద్దేశించి చెప్పడం జరిగింది. రెండవది, ఈరోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఏం కావాలి అంటే చాలా చెప్తున్నారు. అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అందాన్ని కడుక్కొని తాగుతామా?
మరి ఈ రోజు మనం ఈ యొక్క వినాయకుడిని చూస్తే ఆయన ఘోరాశంకరుడు ఎట్లుంటాడు మనకు తెలుసు. ఎప్పుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. అన్ని చూస్తే నాకు డ్యా అనిపిస్తాడు. అట్లాంటిది శివుని పార్వతి తపస్సు చేసి మెప్పించి మనీ కోరి పెళ్లి చేసుకొని, అంటే అక్కడ అందం కాదు ముఖ్యం, గుణం. శివుడు ఘోరాశంకరుడు అని మనకు తెలుసు. అందుకని పార్వతి అటువంటి గుణాన్ని ఇచ్చి మనం వివాహం చేసుకొని మళ్ళీ మనం అందరం పోయి శివుని పార్వతిని మొక్కుంటూనే ఉంటాం. కానీ తక్కువని ఎక్కడ తీసుకున్నాం. అక్కడ పోయి అమ్మ నాకు మంచి హైటెక్ మొగుడాని, హైఫై మొగుడాని, నాకు అతిలో సుందరి దేవకన్య రాని అని కోరుకుంటున్నామే. అది కాదు. మరి వాళ్ళు ఏం కోరుకున్నారు అది మనం ఆచరించాల్సినది. తర్వాత ఈ వినాయకుడు ఎక్కడ పుట్టినారని ఇప్పుడు చెప్పారు. వినాయకుడు ఒక శక్తి స్వరూపం నుంచి పుట్టాడు. పార్వతి తన మొత్తం తల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి తన సొంత శక్తి ద్వారా ఒక శక్తి అనేది ఇప్పుడు చెప్పారు కుండలిని శక్తి అని. అట్లా తన మొత్తం శక్తి ద్వారా ఉద్భవించిన ఒక అపురూపమైన మూర్తి. అందుకనే ఆయన కళ్ళు చూడండి సూక్ష్మంగా, అంటే ఎక్కువ చూడు, చెవులేం చెప్తాయి, తక్కువ మాట్లాడారు. మనం ఏం చేస్తున్నాం, వీటికి ఎక్కువ పని చెప్తాం. ఎవరేం చెప్తున్నారు, ఇటు చెవు పెట్టేదే సరిపోయింది మనకు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎక్కువ వినాలి. చెవులు ఆయన చెవులు చూడండి, ఎక్కువ వినడానికి ఎంత పెద్దగా ఉంటాయి. ఏనుగు చెవు చిన్న మూతి ఇంతే ఉంటుంది, పిట్టి మూతి. ఎందుకంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువ చెయ్యండి అని చెప్పేటువంటి సూక్ష్మం. తర్వాత యజ్ఞోపవీతం అంటే అది నాగాభరణం. అది దాన్ని ఆయనకి ఇట్లా టైట్, మీరు బెల్ట్ వేసుకుంటారు కదా జెంట్స్ లేడీస్ బెల్ట్. సో నథింగ్ బట్ బెల్ట్ టు వినాయకుడికి బెల్ట్ లాంటిది. మరి ఇలాంటివన్నీ కూడా జంధ్యం అంటే అదేదో ఇది కాదు. మనం త్రికరణ శుద్ధిగా అంటే పంచభూతాలకు సాక్షిగా జంధ్యాన్ని 5 టీతో చేస్తారు. అంటే పంచభూతాలకు సాక్షిగా మేము ఈ విధంగా కట్టుబడి ఉన్నాము అని చెప్పడమే జంధ్యం. అదేదో ఇంకోటి కాదు. ఇలా ప్రతిదీ ఆయన మీరు ఏదన్నా తీసుకొని పిన్ టు పిన్ ఉంటాయి. ఎలక చూడండి వాహనం ఎలా ఉంది. మనకు సింహం, వాళ్ళ అమ్మ సింహం, వాళ్ళ నాన్నది నంది, వాళ్ళంతా పెద్ద గజం ఇవన్నీ. కానీ ఆయన చిన్న, ఎందుకు నాకెంత అంటే ఏ చెట్టు గాలి, ఏ కొండకంటే మనకు తగినంత ఆయన ఉండేది ఉంటాడు. ఆయన పెద్ద వాహనం పెడితే ఆయనకి కనపడుతుంది. కాబట్టి ఆయన డెసిషన్ మేకర్. ఆ డెసిషన్ మేకర్ ద్వారా ఆయన నాకు పిట్టి అందరికంటే చిన్న ఎలక చాలు అని చిట్టి ఎలకని వాహనంగా తీసుకున్నారు. ఇటువంటి మేధాశక్తి సంపన్నుడైనటువంటి వినాయకుడిని మనమందరం పూజిస్తున్నాం. అక్కడ పూజించడం అంటే అది కాదు, ఇవన్నీ దానిలో ఉన్న తాత్వికతని, దానిలో ఉన్న ఆదర్శాలని మనం తీసుకుంటే ప్రతి పండుగ ఇస్ రిలేటెడ్ విత్ స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ నేచర్. దాన్ని మనం ముందుకు ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతే అప్పుడు మన సనాతన సంస్కృతిని మనం కాపాడి మనం అవుతాం. కానీ మిగతా కాదు. తర్వాత ఇప్పుడు బాట్నీ ఇన్ఛార్జ్ శ్రీదేవి గారు ఒక పాట పాడమని చెప్పారు, అంటే శ్రీ గణేశుని గురించి. సో దాన్ని మీ ముందు వందిత మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం ఆరుకోటి ప్రకాశం శాంతం ఆరుకోటి ప్రకాశం శాంతం వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం. విజయలక్ష్మి మేడం అదే అందుకే మధ్యలో వచ్చినా.
బాబు